హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఒక సింపుల్ అండ్ సూపర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను, కటింగ్ స్టిచ్చింగ్. ఇందులో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది మంచి యూజ్ఫుల్ టిప్ అనమాట. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30 ఉంది. మీరు కట్ చేసే బ్లౌజ్ ఏ సైజ్ అయినా సరే ఇప్పుడు నేను చూపించే మెథడ్లో కనుక మీరు కటింగ్ చేసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది మంచిగా వస్తుంది. ఒకసారి అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ముందుగా అయితే ఒక లైక్ అయితే ఇచ్చి మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నా వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం అనమాట. అయితే ఇట్లా మనకు కింద లాస్ట్కి అయితే వచ్చేసి వంకర వంకర ఉంటుంది కదా, క్లాత్ అనేది క్రాస్ ఉంటుంది కాబట్టి స్ట్రేట్ లైన్ మార్కింగ్ వేసుకొని ఒక ½ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే వదిలేసేయండి. అట్లా వదిలేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ నడుము నుంచి అంటే కాజా పట్టి వదిలేసి కాజాలు కుడతాం చూడు, ఆ ప్లేస్ నుంచి మొత్తం ఉక్స్ పట్టి మొత్తం వరకు అయితే చూడండి. ఇదైతే 29.5 ఇంచులు వచ్చింది. సరలే అని నేను 30 ఇంచుల వరకు అయితే తీసుకున్నా. ఎందుకంటే మనకు టేప్ మెజర్మెంట్ తోటి కరెక్ట్ తెలియాలంటే నేను అట్లనే తీసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు ఇట్లా 4 భాగాలు చేసినాం మనం. ఆ 30ని 4 భాగాలు చేస్తే ఎంత వచ్చింది మనకు 7.5 వచ్చింది. 7.5కు ఒక ఇంచ్ వచ్చేసి 1 ఇంచు కలుపుకుంటే వెనకాల టక్స్ కోసం అవుతుంది. అదే ఇంచున్నర ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది అంటే మనం కుట్లు ఎక్కువ తక్కువ వేయనీకనేసి ఆ ఖర్చు కోసం 1.5 అయితే తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి వెళ్ళి నడుము దగ్గరికి అయితే చెక్ చేసుకోండి. షోల్డరు డైరెక్ట్ కూడా చూసుకోవచ్చు, మనం టేప్ తోటైనా మార్కింగ్ వేసుకోవచ్చు. కింద ½ ఇంచ్ వదిలేసి పైకి మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఇంకొక ½ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అట్లనే షోల్డర్ వెడల్పు ఎంత ఉంది చూడండి. వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసి ఒక్కొక్కరి 2.5 ఉంటుంది, 3, 3.5 వరకు కూడా ఉంటుంది కదా. నేనైతే ఇప్పుడు 30 సైజు బ్లౌజ్ కాబట్టి వెనకాల ఆల్రెడీ మనకు వాళ్ళు పాట్ నెక్ లాగా పెట్టమన్నారు కాబట్టి నేను నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను. బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత వీళ్ళ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు మనకెంత 7.5 వచ్చింది కదా, నడుము లూజ్ వచ్చేసి 7.5కి ఇంకొక 1.5 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 7.5, 8.5, 9 వరకు వచ్చింది అన్నట్టు. మనం నడుములో కొలుచుకున్న 4వ భాగానికి 1.5 కలిపితే ఏ బ్లౌజ్కైనా కూడా చెస్ట్ లూజ్ అనేది అయితే మనకు తెలిసిపోతుంది. చంక రౌండ్ డౌన్ వచ్చేసి నేనైతే 6 ఇంచులు అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ కప్పు చూసారా, కప్పు అంటే ఇది అనమాట. నెక్ వెడల్పు అయితే అవసరం లేదు, మనకు కప్పు ఎంత వరకు ఉందో అక్కడ చూసుకుంటే సరిపోతుంది. అయితే పైన 2.5 తీసుకున్నా, కింద నెక్ వచ్చేసి వెడల్పు కావాలన్నారు, మంచి రౌండ్ నెక్ లెక్క కావాలి, పాట్ షేప్ లెక్క కావాలని అన్నారు. అయితే ఇది ఏంటంటే ప్రిన్స్ కట్ కాదు, అలాగని బోట్ నెక్ కూడా కాదు కాబట్టి నార్మల్ బ్లౌజులకు మనం ఇట్లా బోట్ నెక్ లాగా పెట్టుకోవాలనుకుంటే అంటే నాడలు పెట్టుకోవాలన్నమాట. వీటికైతే ఖచ్చితంగా నాడలు కనుక పెట్టుకోవాలంటే ఈ విధంగా కనుక మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు, బోట్ నెక్ లేకున్నా సరే ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇట్లా మనం ఏ డిజైన్ అనేది మనం ఇందులో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. నేను పైన నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను, కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకొని ఇందులో డిజైన్ అయితే ఇట్లా డ్రా చేసుకున్నాను అనమాట. ఇక ఆర్మ్ రౌండ్ వచ్చేసి చెప్పాను కదా, ఈ 6 ఇంచులు డౌన్ పెట్టుకొని మార్కింగ్ వేసుకొని 1.5 వరకు అయితే పెట్టేసి నేను చంక రౌండ్ అనేది అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు చేతి లూజ్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పొడుగు చేతులు కానీ బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట. మనకు బాహుబలి హ్యాండ్స్ అనేది కొంచెం క్లాత్ అయితే ఎక్కువనే పడుతుంది, కాకపోతే మనకు వాళ్ళు మీటరే ఇచ్చిర్రు. శారీది కూడా కొంచెం తక్కువనే ఉంది, అంటే శారీ మెయిన్ పీస్ వచ్చేసి కూడా తక్కువనే ఉంది, బ్లౌజ్ పీస్ వచ్చేసి. అందుకనే ఇది ఎట్లా కుట్టాలి ఏం కథ అనేది అయితే మీరు ఈ వీడియోలోనైతే చూడండి. ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి చాలా పొడుగుంది. ఆమె మనకి ఇచ్చిన బ్లౌజ్ అయితే నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఆమె ప్రకారం చూసుకుంటే హ్యాండ్స్ చాలా పొడుగున్నాయి, ఆమె హైట్కు అంత అవసరం లేదు, 11, 12 వరకు అయితే వచ్చిందనమాట. అందుకని నేనైతే బ్లౌజ్ హ్యాండ్ హైట్ అయితే కొంచెం తక్కువ పెడదాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకు చంక లూజ్ తెలుసుకోవాలి కదా, హ్యాండ్కి పెట్టాలంటే మనం బ్యాక్ పార్ట్ చంక రౌండ్ మొత్తం గొలుచుకొని అందులో నుంచి వెళ్ళి ఒక్క 1 ఇంచు మైనస్ చేసుకుంటే మనకు చేతి లూజ్ అయితే వచ్చేసింది. అట్లా చేతి లూజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, మార్కింగ్ అనేది ఇట్లా వేసుకొని ఈడ కింద చేతి దగ్గర లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 11.5 అయితే హైట్ ఉంది మొత్తం కలిపి. నాకెందుకో ఇదైతే ఎక్కువనే అనిపిస్తుంది, నేను కొంచెం తక్కువనే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు 3.5 అంటే ఇప్పుడు ఇంత 11 ఇంచులు మనకు చేతి హైట్ వచ్చినప్పుడు 3.5 అయితే డౌన్ అయితే తీసుకోవాలన్నమాట. 3.5 వరకు మార్కింగ్ వేసుకొని ఇట్లా మనకు లాస్ట్ నుంచి 1.5 ఖర్చు మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి మనకు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి హ్యాండ్ షేప్ అనేది అయితే దించేసుకుంటున్నాను. ఇట్లా దించుకున్న తర్వాత కటింగ్ చేస్తే సరిపోతుంది. అయితే బాహుబలి హ్యాండ్స్ అన్నారు కదా అక్క, మరి ఎందుకు ఇలా కట్ చేశారంటే మనం బాహుబలి హ్యాండ్స్ ఈ క్లాత్ లేకున్నప్పుడు సరిపోనప్పుడు మనం మెయిన్ క్లాత్ తోటి కూడా ఎలా కుట్టాలనేది
ఈ వీడియో తరపున అయితే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఒక సైడు అయితే ఈ కటింగ్లో కనుక మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకున్నట్టయితే ఒక సైడు ఈ క్లాత్ అనేది జాయింట్ అంటే చంక పేలికలు అంటారు కదా, అవైతే జాయింట్ పడుతుంది అనమాట. దాని ప్రకారంగా కట్ చేస్తే ఒకటే సైడ్ పడుతుంది, లేదంటే 4 సైడ్లు మనమైతే జాయింట్ అయితే వేయవలసి వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా వేసుకొని అయితే చుట్టూ రౌండ్ మార్కింగ్ వేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా ముందు సైడ్ అయితే మార్కింగ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చంక మార్కింగ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ మూల వచ్చేసి కూడా అది కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది వేసుకున్నట్టయితే మనకు చంక దగ్గర అయితే ముడత వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్ అనేది చూసుకోండి. నాకు ఈవిడ నెక్ కూడా చాలా పెద్దగా అనిపించింది. 7.5 అట్లా ఉన్నది అనమాట. నేనైతే 7 ఇంచెసే తీసుకున్నాను. షోల్డర్ అయితే మార్కింగ్ వేసుకుందాము. ఇట్లా 3 ఇంచులు మార్కింగ్ వేసుకొని ముందు గీసిన లైన్ వరకు ఈ కాజా పట్టీ అనేది పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు పావు ఇంచు ఖర్చు ఉంచుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా డబ్బా షేప్లో అయితే మార్కింగ్ వేసుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఇదే చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందికనే డ్రా చేసుకుంటే ముందు లోతుకి అయితే వచ్చేసినట్టే. ఇప్పుడు ఉక్స్ పట్టీ అయితే చూడండి. ఉక్స్ పట్టీ వచ్చేసి సేమ్ అది ఎంత ఉందో అంత పెట్టేయండి. షేప్ బెల్ట్ వదిలేసి సేమ్ ఎంత ఉందో అంత పెట్టేసి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. అదేవిధంగా హైట్, చెస్ట్ హైట్ అనేది షోల్డర్ నుంచి వెళ్ళి చెస్ట్ హైట్ ఎంతవరకు ఉన్నదని చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఈవిడ వచ్చేసి బాదాక 13 వరకు అయితే ఉన్నది చెస్ట్ హైట్ వచ్చేసి. ఇక్కడ నెక్ అయితే నాకు ఎందుకో ఎడల్ప పెద్దగా అనిపించింది అనమాట. నేనైతే 7 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసుకుంటాను. మినిమం 6.5, 7 మస్తు అయిపోతుంది ఏ సైజు వరకు అయినా సరే. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ నెక్ అవసరం పడుతుంది. ఇప్పుడు ఇట్లనైతే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2.5 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. 2.5 వరకు మార్కింగ్ వేసుకొని మనకు టక్స్ కోసం అనేసి ఒక 2 ఇంచెస్ అయితే టక్స్ కోసం మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇట్లా లైనింగ్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఇట్లా వేసిన తర్వాత ఇవి 2 కలిపి ఒక్క జాగాలో వేస్తే మనకి ఏమైనా తేడా వచ్చింది అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాము. స్ట్రేట్గానే అయితే క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము. క్రాస్ ఉంది కాబట్టి నేను ఎక్కడైతే సింగిల్ లేయర్ అనేది తీసుకుంటున్నాను. మనకు క్లాత్ ఆల్రెడీ చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి ఈ నడుము ఎంత ఉన్నదో అంత దాన్ని పట్టుకొని, అంటే నడుము ఎంత ఉంది 7.5 మనకు నడుములో వచ్చి ఒక ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా అది, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు తీసుకున్నాం కదా అది అంతా కలుపుకొని మనకు షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ దగ్గర ఎలా మార్కింగ్ అనేది చూడండి. ఈ ఎక్స్ట్రా ఉన్న గ్యాప్ అనేది అంటే బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా ఉన్న గ్యాప్ అనేది చూసుకొని మనం ఇక్కడ దీనిపైన అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్కి అయితే ఒక సైడ్ అయితే మన క్లాత్ అనేది తక్కువ పడింది కదా, ఆ క్లాత్ అనేది ఎలా తీసుకోవాలో చూడండి. ఇట్లా దానిపైన కింది సైడ్ చూసుకొని కరెక్ట్ ఈక్వల్ ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. అప్పుడు మనకు ఇంకొక సైడ్ అతుకులు అనేది వేయడానికి అంటే క్లాత్ జాయింటింగ్ వేయడానికి అయితే బాగా పనిచేస్తుంది. ఇట్లా చూసారా ఎంత కరెక్ట్ వచ్చిందో. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కటింగ్ అయితే చేసుకుందాము. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా చూడండి, ఎందుకంటే బాహుబలి హ్యాండ్స్ ఇందులోనే రావాలి కాబట్టి మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇందులో ఎలా తీయాలనేది కూడా క్లియర్గానే అయితే ఉంటుంది. నేనైతే ఈ పట్టీ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే ఈ పట్టీ వచ్చేసి మనకి కింద బాహుబలి హ్యాండ్స్ కింద బార్డర్ అయితే రావాలన్నమాట. అందులో ఫ్లవర్లు వచ్చేసి నిలువుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సైడ్ నుంచి అయితే నేను తీస్తున్నాను. చీర వచ్చేసి చాలా క్రాస్ ఉందన్నమాట. ఇప్పుడు ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా దీని మీద అయితే పెట్టేసుకొని ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో ఎక్స్ట్రా ఉంచుకొని అయితే మెయిన్ క్లాత్ అయితే కట్ చేయండి. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేయండి. ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు ఇప్పుడు కలర్ 2 కలర్స్ అయింది కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకు రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మనం కొంగు చంక నుంచి ఇలా వేస్తాం కాబట్టి ఆ కలర్ అనేది మన కొంగు కిందికి పోతుంది కాబట్టి ఎప్పుడు కానీ ఇలా కలర్ ఏమైనా షేడ్ అయినా కలర్ చేంజ్ అయినా కూడా క్లాత్ మనకు సరిపోదు అనిపించినప్పుడు కొంగు కిందికి పోయేలాగైతే మనమైతే క్లాత్ అనేది వేసుకొని కుట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ అన్నప్పుడు మన క్లాత్ సరిపోదు కదా. ఇప్పుడైతే ఫస్ట్ షేప్ బెల్ట్ అయితే తీసేసుకుందాం మనము. ఇప్పుడు మనకి ఎంత అవసరమో చూడండి. ఇప్పుడు బార్డర్ అయితే తీసేద్దాం. ఫస్ట్ బార్డర్ ఉంటే కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ చిన్న బార్డర్ కూడా తీసేసి, ఒకవేళ బాహుబలి హ్యాండ్స్కు ఇది అవసరం పడితే దీన్ని కూడా కింద బార్డర్కి అయితే జాయింట్ అయితే వేయచ్చు. అయితే మనం కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ అనేది సరిపోదు కదా. ఎప్పుడు కానీ ఈ విధంగా ఫోల్డింగ్ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లో నుంచి ఫోల్డింగ్ చేసినట్టయితే మనకు 2 చేతులకు అయ్యే క్లాత్ వస్తుంది. అదేవిధంగా కుచ్చులు కూడా ఎక్కువ వస్తాయి. స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని 4 లేయర్స్ అయినాయి అన్నమాట. కానీ సపరేట్ కాలేదు. ఓన్లీ 2 లేయర్సే సపరేట్ అయినాయి. మధ్యలో జాయింట్ అనేది అట్లనే ఉందన్నమాట. ఇప్పుడు సేమ్ దీనికి మనం కుట్టినప్పుడు ఈ విధంగానైతే వస్తుంది బాహుబలి హ్యాండ్స్ అయితే. ఇట్లా చూసారా, క్లాత్ అనేది మంచి సరిపోతుంది. ఏమన్నా ఒక 1/2 ఇంచ్ అలానే అయితే తక్కువ పడే ఛాన్స్ అవుతుంది. ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోనైతే చూసేద్దాము. ఇప్పుడు బ్యాక్ అనేది ఇప్పుడు నేను కటింగ్ చేసుకున్నాం కదా. మెయిన్ క్లాత్ మీద ఇలా వేసి అయితే 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని ఇట్లనైతే కుట్టయితే వేసుకోండి మొత్తం. మూలల దగ్గర వచ్చేసి కొంచెం టంచన్ లేపుకుంటూ వేయండి. దీనికైతే నేను క్యాన్వాస్ అనేది ఏమీ వేయట్లేదు. డైరెక్ట్గా కుట్టి క్లాత్ అనేది ఉల్టా తీసేద్దాం అనేది ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్లంతా కటింగ్ అయితే చేసేయండి. ఇట్లా కటింగ్ చేసినాక చిన్న చిన్న కచ్చకాయలు అయితే ఇచ్చేయండి. ఇట్లా మూల దగ్గర కార్నర్ దగ్గర కూడా కొంచెం చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. స్క్రూ డ్రైవర్ అని ఏదైనా యూజ్ చేసి ఆ మూల అనేది కార్నర్ దగ్గర అనేసి చాలా మంచిగా నీట్గా వచ్చేలా అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. షార్ప్గా అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా అయిన తర్వాత పైనుంచి ఇట్లా ఉల్టా తీసి కొంచెం మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా అనుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని అయితే కుట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే డిజైన్ షేప్ అనేది ఎక్కడ అవుట్ కాదనమాట ఇట్లా కుట్టేసుకున్నప్పుడు. మీరు ఒకవేళ పోట్లీ బాల్స్ లేస్ లేకుండా కుడదామంటే ఫస్టే మనం లైనింగ్కి అయితే జాయింట్ వేసుకోవాలి. లైనింగ్కి జాయింట్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది వేసి ఉల్టా తీయడం అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే లైస్ వెయ్యము అని అనుకుంటే. ఇట్లనైతే మొత్తం పైనుంచి ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టేసిన తర్వాత ఇట్లా ఈ సైడ్ క్లాత్ అంతా జాయింట్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ అయితే చేయండి. ఎందుకంటే మనం బాల్స్ కుట్టేటప్పుడు ఏమాత్రం అటు జరగకుండా ఉంటుంది. అదేవిధంగా వెనకాల టక్స్ కోసం అయితే చెప్పాను కదా 1 ఇంచ్, ఆ 1 ఇంచ్ అనేది టక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనకు బ్లౌజ్ అయితే ఈక్వల్గా అవుతుంది. ఇప్పుడైతే నేనైతే పోట్లీ బాల్స్ అనేది శారీ క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి నేను కొద్దిగానే కింద డీప్ సారీ పాటు దగ్గర అయితే వేద్దామని అయితే ఇలా వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ క్లాత్ అనేది మిగలలేదు. నేను వాటికి ఎక్కువ వేద్దామన్నా కూడా ఈ విధంగానైతే మార్కింగ్ ఫస్టే పెట్టేసుకున్నాను. మార్కింగ్ ఎక్కడెక్కడ మనం వేయాలనేది ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ పెట్టుకొని ఇట్లా నేనైతే ఒక్కొక్కటి స్టిచ్చింగ్ అయితే చేశాను. దీనిపైన ఇక లైస్ వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు మంచి వీడియో అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో రానప్పుడు ఇట్లనే ఈ బాల్స్ డిజైన్ చూసి ఇట్లా కుట్టాలా అని అనిపించింది. తర్వాత చాలాసార్లు లోపల నుంచి కూడా కుట్టాను. కాకపోతే ఇప్పుడు ఫాస్ట్ కుట్టేది ఉంది, అర్జెంట్ బ్లౌజ్ అని తెచ్చి ఇచ్చారు కాబట్టి ఇట్లనైతే కుడుతున్నాను. ఇట్లా బాల్స్ అనేది పైన స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే వేసేసుకోండి. ఇట్లా కటింగ్ చేసిన తర్వాత ఏదైనా లైస్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఇదైతే కొత్తగా నేర్చుకునేటోళ్ళకు, కొత్తగా టైలరింగ్ చేసేటోళ్ళకు కూడా ఇట్లా పైనుంచి ఏదైనా లైస్ వేసుకుంటే కింద క్లాత్ అనేది మనకైతే కనిపించదు. కాకపోతే ఇక్కడ ఏంది నా మిస్టేక్ అంటే నేను చాలా చిన్న లేస్ అయితే వేసిన, కనీసం ఒక 1/2 ఇంచ్ వెడల్పు కూడా కరెక్ట్గా లేదు. చూసుకుంటే కొంచెం 1/2 ఇంచ్ అంత లేస్ లాంటిది తీసుకొని కుట్టేయండి. ఇది చాలా చిన్న లేస్ అనమాట. దీనివల్ల నాకు కొంచెం 2 లేయర్స్ అయితే లేస్ వేయవలసి వచ్చింది. ఈ మూలల దగ్గర అయితే ఫోల్డ్ చేసి ఇట్లా లైస్ అయితే జాయింట్ అయితే వేయాలి. చూసారు కదా, మొత్తానికి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే.
ఇక దీనికైతే ఈ మధ్యలో డోరీస్ ఇచ్చేసి చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేస్తే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ ఎలా బాహుబలి హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్తా అన్నాను కదా. ఈ మిగిలిన క్లాత్ చూసారా, నేను ఇప్పుడు క్లాత్ ఏ విధంగా వేసానో అదే విధంగా వేసుకొని మీరైతే కుచ్చులు మనం ఏడు వరకు పెట్టాలనేది మార్కింగ్ అయితే తీసుకోండి. ఇట్లా మనం దగ్గరికి కుట్టు కనుక వేసుకున్నట్టయితే సేమ్ కుచ్చులాగా అయితే వస్తుంది అనమాట. దీన్ని ఇలా దగ్గరికి స్కూల్ డ్రైవర్ సాయంతో దగ్గరికి అయితే కుచ్చులు అయితే పెట్టేసేయండి. సేమ్ కింది సైడు పైన సైడు మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే ప్రకారంగా కుచ్చులు అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు ఇదే క్లాత్ను మనము ఈ లైనింగ్ అనేది జాయింట్ చేయాలి. ఎందుకంటే చూడండి ఒకసారి ఇప్పుడు క్లాత్ అనేది ఎలా వేసుకోవాలో చూడండి. ఎక్కడ లాగి పట్టద్దు, స్ట్రేట్ లైన్గానే అయితే ఉండాలి కింది సైడ్ వచ్చేసి. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ బుగ్గలు అనేది ఒక సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా చూసుకొని పైన షోల్డర్కు కిందికి కరెక్ట్ లాగకండి ఎక్కడ, ఎందుకంటే లాగినట్టయితే మనకు బుంగలు అనేది కనిపించదు కాబట్టి ఇట్లానైతే ఒక స్ట్రేట్ లైన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత సైడ్కి అయితే క్లాత్ అనేది జాయింట్ చేయండి. ఇప్పుడు దీనికైతే మనం లైస్ అయితే స్టిచ్చింగ్ అయితే లైస్ అంటున్నాం సారీ బార్డర్ అయితే వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ అయితే చేసుకొని శారీ బార్డర్ అనేది మనం దీనికైతే జాయింట్ అయితే వేయాలి. అయితే శారీ బార్డర్తో బ్లౌజ్ హ్యాండ్ సరిపోతుందా లేదా అని అది ఒక డౌట్ అవుతుంది. ఫస్ట్ అయితే పైన బార్డర్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తా అన్నది ఓ మాట, అక్క వస్తేనే కుట్టు లేకపోతే లేదు అన్నది. సరే ట్రై చేద్దామని అయితే నేనైతే ఈ విధంగానైతే ట్రై అయితే చేసిన అనమాట. ఇట్లా ఈ బార్డర్ అనేది దీని మీద స్టిచ్చింగ్ చేసి ఉల్టా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ లాగా ఉంటుంది అనమాట, బయటికి ఖర్చు కనిపించకుండా. ఇప్పుడు కింద చాలా భాగం అయితే తక్కువ ఉంది కాబట్టి నేను వెనక సైడ్ చిన్న బార్డర్ అయితే కటింగ్ చేశాను కదా, దాన్ని అయితే దీనికైతే జాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ నడుం బార్డర్ కూడా మనకైతే యూస్ఫుల్ అయిందనమాట. ముందుకే దేనికి పడితే దానికైతే క్లాత్లు అనేది కట్ చేసుకోకండి. ఆమెకు కస్టమర్కి ఫోన్ చేద్దాం సరిపోవట్లేదు అనడానికి ఆమె డ్యూటీలో ఉంటుంది, అందులో నెక్స్ట్ డే వేసుకునేది ఉంది కాబట్టి మళ్ళీ నాకు ఇబ్బంది ఆమెకి ఇబ్బంది ఎందుకనేసి నేనైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేశాను. ఆమె కూడా చాలా బాగా నచ్చింది. ఈరోజు అయితే బ్లౌజ్ అయితే తీసుకుపోయింది అనమాట. నేను అనుకున్న దానికంటే భలే పెట్టినాం అక్క అనేసి అయితే అనింది. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలి. చూసారు కదండి హ్యాండ్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. లోపలికి చివర్లు వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. అలా కుట్టిన తర్వాత హ్యాండ్ అనేది ఇప్పుడు ఇలా చూసుకొని బ్లౌజ్కి అయితే హ్యాండ్ అనేది జాయింట్ చేసి సైడ్ కుట్లు కనుక వేసినట్టయితే మనకైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది, బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ అయితే అని కొత్తగా నేర్చుకునేటోళ్ళకు మంచి టిప్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.